చాలామంది మీ పర్ఫార్మెన్స్ గురించి మీకు యాక్టింగ్ గురించి ఉంటారు, బట్ కొన్నిసార్లు అనుకున్నంత రిజల్ట్ రాకపోవచ్చు. దాన్ని ఎలా తీసుకుంటారు యాజ్ యాక్టర్గా అంత ఎఫర్ట్స్ పెట్టిన ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఏ క్యారెక్టర్ ఇప్పుడున్న డిజిటల్ ఫార్మాట్లో ఓటీటీలో నాకు ఎన్ని కాల్స్ వచ్చాయి నాకు తెలుసుకోవాలి. నాట్ ఓన్లీ ద థియేటర్ వచ్చినప్పుడు రాకపోవచ్చు, బట్ ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ స్టార్టింగ్ నుంచి నాకు ఎన్ని కాల్స్ వచ్చాయి, ఎన్ని మెసేజ్లు వచ్చాయి నాకు తెలుసు. నాకు పొట్టేల్ అనే సినిమా వల్ల నేను 2 తమిళ సినిమాలు చేస్తున్నాను. ఇంకే కాదు వన్స్ ఆన్ ప్రింట్ ఎక్కడన్నా కానీ ఇప్పుడున్న డిజిటల్ దాంట్లో ప్రింట్ ఒకసారి అయిపోయిందంటే అది ఎప్పుడు వేస్ట్ అవ్వలేదు. ప్రాబ్లీ 10 years అవుతుంది కూడా ప్రతిదీ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ తమిళ సినిమాలు కాకుండా తెలుగులో అలాంటి వర్సిటల్ క్యారెక్టర్లు ఇంకేం చెప్పాలి? ఇప్పుడు నేను చేయబోయే వేషాలు ఏమి చెప్పే పరిస్థితులు లేదండి. అంటే ఆ సినిమాలు ఏమి నేను పేరు చెప్పకూడదు, సో ఎక్కువ మాట్లాడలేదండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రజ గారు, నా పేరు హేమమాలిని. హాయ్. సో మ్యామ్, యాక్చువల్లీ మీరు ఒక మధ్యలో స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అనొచ్చు. యు ఆర్ చూసింగ్ వెరీ గుడ్ క్యారెక్టర్స్, మీకు స్కోప్ ఉండేవి ముఖ్యంగా. సో రజాకార్లో చూసుకోవచ్చు, అది ఎంతో పవర్ఫుల్ క్యారెక్టర్. సో మీ దాకా ఒక స్క్రిప్ట్ వస్తే, ఎస్ అఫ్ కోర్స్ అంటే నాకు అది పవర్ఫుల్గా అది బాగా ఇంపాక్ట్ చూపించింది రజాకర్ క్యారెక్టర్. సో అందుకే అది మెన్షన్ చేశారు. సో మీరు ఒక స్క్రిప్ట్ మీ దగ్గరికి వస్తే వాట్ ఆర్ ద ఫస్ట్ థింగ్స్ నేను యాక్ట్ చేయాలంటే ఇవి ఖచ్చితంగా ఉండాలి అని మీకు మీరు అనుకునే థింగ్స్ ఏంటి? ఇప్పుడు మీరు అడిగారు కదా క్వశ్చన్, ఇలా ఎవరైనా నన్ను అడగాలి, అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకోవాలి. ఆల్ ద వెరీ బెస్ట్. అజయ్ గారు నమస్తే అండి. యాక్చువల్లీ మీరు ఇంద్రజ గారి కంటే ఒక 3 months చిన్న, మీకు తెలుసా విషయం? డేట్ ఆఫ్ ఇప్పుడు ఏంది ఎందుకండి? అంటే డామినెంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఏమంటే సీఎం పెళ్ళాం అంటున్నారు కదా. సో 3 months చిన్న అవడం వల్ల ఇంకా ఎక్కువ ఏమైనా డామినేషన్ ఉంటుందని. యాక్చువల్లీ ఈ మధ్య చూసుకుంటే తెలుగులో ఫిల్మ్స్ కానీ కొంచెం పాన్ ఇండియా ఫిల్మ్స్ చూసుకుంటే అజయ్ గారు చుట్టే తిరుగుతున్నాయి క్యారెక్టర్స్ అన్ని. లైక్ పుష్ప కావచ్చు, దేవరా కావచ్చు, మత్తు వదలరా కావచ్చు, మచాక కావచ్చు, ఎనీ ఫిల్మ్ దిల్ బి ప్రామినెంట్ ఫర్ అజయ్. సో ఏంటంటే ఫార్చునేట్ ఎనఫ్ ఆ సినిమాలో నేను ఒక రోజు చేయగలిగాను. పుష్ప ఎందుకంటే మన న్యూ ఇయర్కి ఫ్యామిలీతో పాటు ట్రిప్ వెళ్తే ఐఫిల్ టవర్ కింద నేను ఒక 300 ఫోటోలు ఇచ్చాను ఐఫిల్ టవర్ కింద. సో ఇట్స్ లైక్ పంజాబీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దట్ ఫిలిం. ఎందుకంటే ఒక తెలుగు ఫిలిము ప్యారిస్లో సమ్వేర్ ఉంటారు. సో అలాంటి ఏరియాలో కూడా ఆల్